ఏ లేవటే ఆ చెల్లి చూసుకుంటుండే కదా పని పాట ఏం లేదలే ఏళ్ళ పొద్దున్న చెల్లి చూసుకుంటుంటోలే ఆడేం పని చేస్తాడు నానేం చేయాలన్నప్పుడు క్లాడుతున్నా మరి నమ్మ దొరకలేదు. నెమ్మ నీ వేస్ట్ నేలంతా పెళ్లి చేసుకుని పిల్లలతో పని చేసుకుంటుంటారు కదా నువ్వు ఉండవు వేస్ట్ కాడ ఊకే ఎఫ్ఓలు ఎక్కడ పోయా మా జీవితం వెంకట్లేవు కదా మీ అమ్మాయి అంతకులు ఎప్పుడు వస్తావు గడ్డం కూడా ఏం చింతేంది సర్లే ఇప్పుడు బయట వెళ్దాం. యాడ్ వద్దనలే ఆడికి గీడ బస్ స్టాండ్ లేకపోదామని. ఏం పని పాట లేకుండా సోకలకేం తక్కువ లేదు నేను పని చేసుకుని బతుకోండి పండగ కాడనే అక్కడ పడే ఏం చేయటండు ఏం లేదు జాబ్ చేయడానికి నమ్మ ఊర్లో మరి అదనే లేదు. మళ్ళీ ఊకే అందరితో మాట్లాడే వాళ్ళు సిటీ పోయి ఏదైనా జాబ్ చేసుకోవచ్చు వెళ్ళి. ఏ సిటీకి ఏం పోతావు చేయనమ్మా, మనం చదివిన డిగ్రీకి ఎంత ఇస్తారు చెప్పు శాలరీ మహా అంటే 10-12 వేలు ఇస్తారు. ఆ 10-12 వేలలో మళ్ళీ రూమ్ రెంట్లు కరెంట్ బిల్లులు మొత్తం నానా ఖర్చులు ఉంటాయి. అవసరం చెప్పు. మరి ఈడే ఉండి చేను పని చేసుకోవాలి. ఆల్రెడీ 2 ఎకరాలు చేను ఉంది, ఇంకొక 5 ఎకరాలు గుర్తు చేసుకో. ఏ చేయని పని మన తోటిగా చేయను అమ్మది. నాటేసిన కానీ కోత వచ్చే వరకు ఎంత కష్టం ఉంటుంది తెలుసా, రైతు కష్టము. మళ్ళా పండించినా కూడా గిట్టుబాటు ధర వస్తుందని నమ్మకం ఉండదు. కాదరా మన తోటి అది. మరి ఏం చేసావు అన్ని నువ్వేంటావు? ఏ సర్లేసి నన్ను ఈడు ఉండి అదొకటి చేసుకుంటానులే, నువ్వు ఉంటే పంపిస్తా. ఏమో చూసుకున్నట్టు ఏమో చూస్తావు మరి లేకుంటే పని లేదని తెలుసు మళ్ళీ ఏంటి కడతావు. ఏ లేదులేమో పట్టాలి అట్లా పొరపాటు అయితేనేమో. సరే సరే సరేలే గాని జాబ్ వచ్చినా కానీ చాలా రిమ్మలు తిరుగుతావు. ఏ లేదులేమో సాఫ్ట్వేర్ కదా మాత్రం అన్నట్టు ఊర్లో లేదట. కాని 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 చెప్పు ఏం కథ. ఏ లేదు మా నెమ్మ జాబ్ వచ్చిన కాడ నుంచి ఏ జాబ్ లే పడితే మళ్ళీ సంవత్సరం పలికి రీలే ఇంటికెళ్ళనే వేద్దాం రా. ఏనా నా మంచి ఇంటికైతే రాను రా, మంచి నుంచి మాత్రం రాక రానంటే నన్ను లేనా పొమ్రా 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 నువ్వు అంత వద్దంటే ఏమన్నారా మంచి నన్ను చేయనా ఏమా ఏమన్నాడు ఎప్పుడు వస్తే బాగా నీరగలాడతావా బా దా కూర్చుందిరా. ఏం జాబ్ వచ్చినాక అసలు కనబడినట్టు అయితే ఫోన్ చేసి ఫోన్ అయితే కుదరా. ఇంజనీరింగ్ పని కదా మేము డే రాత్రి పగులు పని అసలు ఊరికి రావాలంటే కూడా ఈ రోజు లీవ్ వేయకపోరు సార్లు ఎట్టు పెద్దసార్లు ఫోన్ చేసి లీవ్ ఆడుకుని వచ్చిన ఊరికి మిమ్మల్ని చూడాలని. బాగానే ఎక్స్ట్రా తింటున్నారా అటున్నారా అది పెద్ద ఉద్యోగం పడితే ఎంత ఇస్తారా నెలకి. ఇప్పుడు ఫస్ట్ కదా మా 30,000 ఇస్తారు, చేయకొద్ది అయితే 60-70 ఇస్తారు మామ. ఏం చేస్తావు ధర కొంతమంది ఉంటారు అంతా వేస్ట్ కాదు. పని పాటలే ఊర్లకు ఎత్తికి తిరుగుతుంటారు, తల్లిదండ్రులకు భారం ఉంటారు వేస్ట్ మాకు తెలిసిన వాళ్ళు పాపం చేసుకుంటా వద్దరా. ఏ అప్పుడే పెయిన్లే అమ్మమ్మ మా అమ్మమ్మ నేను బాగా చూసుకున్నారు. ఇంకా లైఫ్ లో సెటిల్ కావాలన్నాను ఇంకేంటి కదే. నాకన్నా సున్న పిల్లని నాన్న పెళ్లి చేసుకుంటా కాదులే నీవే పని పాటలేనాడు నీకు పిల్లనే ఉడుస్తలే నీకు. మరి పెళ్లి చేయండి అని అడుగుతావు నువ్వు. మమ్మీ ఏ మొక్క పెట్టుకొని పోయి అడగడం వల్ల పిల్లని. మరి రోసానికి మొగోడు పని పాట చేయలేకుండా మొగోడికి తప్పిన అక్కడకో తాగిపోయి ఆడన్నా